ఈరోజు అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నేను బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. మీకు మెయిన్ టైలరింగ్లో రావాల్సింది కటింగ్ అనమాట. కటింగ్ కనుక మీరు బాగా నేర్చుకుంటే కనుక ఈజీగా ఆటోమేటిక్గా మీకు స్టిచ్చింగ్ అనేది వస్తుంది. మీరైతే ఇప్పుడు బ్లౌజ్ సింపుల్గా ఎలా చేసుకోవాలి, నార్మల్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. టేప్ లేకుండా బ్లౌజ్తోనే కొలతలు ఎలా తీసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను మీకైతే. ఇదైతే నార్మల్ బ్లౌజ్ అండి. మీకు ఫస్ట్ ఇక్కడ చూపిస్తాను మొత్తం. చూడండి, ఇలా తీసుకోండి. ఇది లెంత్ అన్నమాట. లెంత్ ఇది లెంత్. నెక్స్ట్ వచ్చేసి మెడ, బ్యాక్ మెడ అన్నమాట. ఈ రెండు సమానంగా పట్టుకొని, ఈ రెండు ఇట్లా పట్టుకొని కింది నుంచి ఈడు వరకు మన నెక్ పార్ట్ తీసుకోవాలన్నమాట. నేను పేపర్ మీద చూపిస్తున్నానండి, ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది, మీరు ఈజీగా కటింగ్ కూడా చేసుకోగలుగుతారు అనేసి. తర్వాత వచ్చేసి మొత్తం బ్లౌజ్ని తిప్పి వేసుకోవాలి ఇలాగా. ఇలా బ్లౌజ్ మొత్తం తిప్పి వేసుకోండి నీట్గా. తిప్పి వేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ని మొత్తం ఇలా పెట్టేసుకోండి. దీనిపైన పెట్టేసుకున్న తర్వాత మీరు లెంత్ నుంచి తీసుకున్నారు కదా, ఫస్ట్ వచ్చేసి ఇట్లా మెడది గీసుకోండి. తర్వాత షోల్డర్స్, తర్వాత ఇది సైడ్కి అన్నమాట. సైడ్కు మనం తీసుకునేటప్పుడు ఇట్లా ఉంటుంది కదా, దాన్ని మాత్రం ఇట్లా స్ట్రైట్గా అనుకొని మనం ఇట్లా సంకలు గీసుకోవాలి. సంకలు గీసుకొని ఇట్లా కొంచెం ఒక 11 ఇట్లా దూరం పెంచుకోవాలన్నమాట. తిక్కువ గీస్తున్నానండి మీకు బాగా నీట్గా కనపరావడానికి కోసం ఇట్లా పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ నుంచి మనం మెడ గీసుకోవాలన్నమాట. మెడ ఫస్ట్ ఇట్లా గీసుకొని తర్వాత ఈ నుంచి ఇట్లా రౌండ్. ఫస్ట్ రౌండ్ చూపిస్తానండి, మీకు నెక్కులు కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి తీసి. తర్వాత సంకలు ఈ నుంచి ఇట్లా సంకలు అన్నమాట. ఈ నుంచి ఇట్లా, ఈ నుంచి సంకలండి. చూసారు కదా, ఫస్ట్ లెంత్ చూసుకొని తర్వాత మేడ, తర్వాత సంకలు ఇట్లా నీట్గా గీసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసుకోవాలండి. మీరైతే కత్తెర వాడకండి, నా దగ్గర కత్తెర అవైలబుల్గా లేదు, నా దగ్గర ఉన్నదాంతోనే నేను కట్ చేస్తున్నాను. ఫస్ట్ మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఇట్లా సంకల దగ్గర నుంచి కటింగ్ చేసుకోవాలండి. ఇట్లా కట్ చేసుకొని ఇలా రౌండ్ చూడండి. రౌండ్ మనం కట్ చేసేటప్పుడు కత్తెర అనేది ఎక్కడ ఆగకూడదండి. రౌండ్ కట్ చేసేంత వరకు మనం ఆపకుండా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి రౌండ్ ఎంత నీట్గా వచ్చిందో మనకు. ఇట్లా రౌండ్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇట్లా మనకి ఏదైనా ఉన్నా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకొని ఇట్లా సంకలు నీట్గా కట్ చేసుకోవాలి. ఇంకొక పేపర్ మీద మీకు ఫ్రంట్ కటింగ్ అనేది చూపిస్తానండి. నార్మల్ కటింగ్ అయితే చాలా ఈజీ అండి, కొత్త వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఇది ఇలా ఉంది కదా, బ్యాక్ది ఇట్లా పెట్టేసుకొని ఇది మనం ఈ పేపర్ అనేది ఇట్లా ఈ మెడ వరకు ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలాగా ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇట్లా పెట్టేసుకొని మనం ఫస్ట్ మనం ఏం చూసుకోవాలంటే ఇక్కడ సైడ్కు ఇట్లా సంకలు, షోల్డర్స్ ఇవి గీసుకున్న తర్వాత మనం ఈ పేపర్ అనేది తీసివేసి
ఇది ఉంది కదా బ్లౌజ్ తీసుకొని ఇది ఒకసారి చూసుకోవాలండి. మనము కొంచెం తక్కువ ఉంది కదా, ఇట్లా గీసేసుకోండి. ఇదైతే ఏం కాదు, మన క్రాస్ పట్టి మళ్ళీ కట్ చేసుకుందాము. తర్వాత మెడ ఈడ వరకు ఉందని ఇట్లా ఈడ కింద ఆటోమేటిక్గా షేప్ అనేది వస్తుందండి. ఇట్లా ఇదైతే నార్మల్ కట్, కానీ మీకు క్రాస్ కటింగ్ కూడా వేరే వీడియోలో చూపిస్తాను. ఇట్లా అండి, చూసారు కదా. ఇట్లా ఫ్రంట్ అయితే చాలా ఈజీగానే, కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా తొందరగా కటింగ్ నేర్చుకోవచ్చు. పేపర్ మీద అయితే మీకు అర్థమవుతుంది ఈజీగా అనే విధంగా నేను పేపర్ మీద చూపిస్తున్నానండి. ఇలా వేసుకుంటాం. చూడండి, రౌండ్ కట్ చేసేటప్పుడు మనకు కత్తెర ఎక్కడ అనేది ఆగకూడదండి. ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ముందరది కూడా మనకు రౌండ్ షేప్ ఎంత బాగా వచ్చిందో, ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇక్కడ మనం కొంచెం క్రాస్ అనేది ఇట్లా ఈ నుంచి జస్ట్ ఒకటి ఇట్లా అట్లా వేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇది ఇలా వచ్చింది. నార్మల్ కటింగ్ అండి. హ్యాండ్స్ చూపిస్తాను. ఇట్లా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలండి. ఇలాగా 4 ఫోల్డింగ్స్ ఇట్లా వేసుకున్న తర్వాత ఫస్ట్ మన హ్యాండ్స్ వచ్చేసి ఇది ఫస్ట్ ఇట్లా లెంత్ చూసుకోవాలండి. ఇలా లెంత్ ఇదన్నీ చేతి మడతలేకపోతుంది కదా, ఇట్లా ఇలా వచ్చేసి లెంత్ అండి. ఇది మడతలేకపోతుంది. ఇది మనం ఈ నుంచి ఇట్లా షేప్ ఇట్లా డ్రా చేసుకోవాలండి. చూసారు కదా, ఇలాగా. మీకు టేపే అవసరం లేదండి. టేప్ లేకుండా ఇది ఈజీగా మీరు బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవచ్చు. ఇదండి షేప్ కూడా ఎంత నీట్గా వచ్చిందో మనకు. హ్యాండ్స్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకు. ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.